RTI Live News. Ask for right. నమస్కారం ఆర్టీఐ లైవ్ న్యూస్కి స్వాగతం. బీఎస్పీ పార్టీ ఏప్రిల్ 14, 1984లో కాన్సీరామ్ చేత స్థాపించబడింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ అధ్యక్షురాలు బెహెన్ మాయావతి 4 సార్లు ముఖ్యమంత్రిగా పాలించిన చరిత్ర కలిగిన పార్టీ. సాలూరు నియోజకవర్గం ప్రగతి పదంలో నడిపేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని బహుజన సమాజ్ పార్టీ అరకు ఎంపీ అభ్యర్థి ఉన్నత విద్యావంతురాలు ఏ లహరి సాలూరు పట్టణంలో సోమవారం ఉదయం లోటస్ హోటల్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ డోలు మోతలు ఆగలేదని, సాలూరులో పారిశ్రామిక అభివృద్ధి లేక యువత బ్రతుకు తెరువు కోసం వలసపోతున్నారని, నియోజకవర్గంలో చాలా వెనుకబాటుతనం కనిపిస్తుందని వాపోయారు. బీఎస్పీ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏ లహరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంజీ ప్రకాశంలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, ఏనుగు గుర్తుపై ఓటు వేయాలని, మార్పుకు స్వాగతం పలకాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈసారి ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ గట్టి పోటీ అయితే ఇవ్వబడుతుంది. 175కి 175 నామినేషన్లు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి గాను, అలాగే 25కు 25 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీకి గాను విజయవంతంగా నామినేషన్స్ అయితే బహుజన్ సమాజ్ పార్టీ వేయడం జరిగింది. అందులో భాగంగా అరకు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అయిన నేను వారం అవశ్య లహరి, అలాగే మన సాలూరు ఎమ్మెల్యే మువ్వల జ్ఞానప్రకాష్ గారు ఇక్కడ కూడా సక్సెస్ఫుల్గా నామినేషన్ వేసి ప్రచారంలో దూసుకు వెళ్ళడం అయితే జరుగుతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న 7 నియోజకవర్గాల్ని తిరుగుతూ ఈరోజు నేను సాలూరుకి అయితే నిన్న రాత్రి రావడం జరిగింది. అలాగే కొన్ని గ్రామాలు కూడా పర్యటన చేయడం జరిగింది. ఇక్కడ సాలూరులో మనం చూసుకున్నట్టయితే ఇది ఒక ఎస్టీ రిజర్వ్డ్ ఏరియా. దీనిలోని ఇప్పటికీ మీరు మారుమూల ప్రాంతాలకు వెళ్తే ఇప్పటికీ డోలిమోతలు అనే సమస్య, అంటే ఆసుపత్రులు లేక అంబులెన్సులు రాక ఇప్పటికీ డోలిమోతల సమస్య ఇక్కడ మనం గమనిస్తున్నాం. ముఖ్యంగా డోలిమోతలు ఎందుకంటే వస్తున్నాయంటే రోడ్ సంస్థ, అంటే రవాణా సంస్థ వ్యవస్థ ఏదైతే ఉందో ఇప్పటికీ మంచి రోడ్లు వేయని పరిస్థితి. అంటే మనం ఒకటి గమనించాలి, దారి ఉన్న రోడ్డు లేదు. రోడ్డు మార్గం ఉంటే దాని ద్వారా ఎన్నో లబ్ధి పొందుతారు అక్కడ నివసిస్తున్న ప్రజలు కానీ, మారుమూల ప్రాంతాల్లో ఉన్న అమాయక గిరిజనులు కానీ, లేకపోతే దళితులు కానీ, వీళ్ళంతా ఒక మంచి రవాణా వ్యవస్థ లేకపోగా డోలిమోతలు కానీ ఇబ్బంది పడుతున్నారు, మంచి ఆరోగ్య వ్యవస్థకి ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఇంకోటి చూసుకుంటే మనం ఇప్పటికీ ఉద్యోగ అవకాశాలు అయితే ఇక్కడ ఉన్న యువతకి రావడం లేదు. ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు ఎందుకు రావడం లేదంటే ఇప్పటికొచ్చి ముందున్న ప్రభుత్వాలు ఒక్క సంస్థ లేదా ఒక్క పారిశ్రామిక వ్యవస్థ